ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ పాలన మొదలుపెట్టింది. మీరు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసి టీడీపీ పాలన మొదలుపెట్టిందనుకోవాలా? అది అవాస్తవం అండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ రెవెన్యూ ల్యాండ్‌లో అడ్డదిడ్డంగా, ఇష్టారాజ్యంగా వాళ్ళు పర్మనెంట్ స్ట్రక్చర్ ఏసేసి, జీవోలు వాళ్ళ అనుకూలంగా పాస్ చేసుకొని, రెవెన్యూ ఏమైతే అన్నీ ఉన్నాయో రూల్స్ అన్నీ ఉన్నాయో తొంగలో దొక్కి, ఆ రకంగా ఉన్నదాన్ని ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేస్తుంటే వేలాది ఎకరాలు బయటపడతా ఉంటాయి. ఇప్పుడు కొట్టే దాంతో పాలన స్టార్ట్ చేసామని అనుకోవచ్చా, అభివృద్ధితో పాలన స్టార్ట్ చేసాం అనుకోవాలా? మీ దృష్టికి వదిలేస్తాడు. ఎందుకంటే ఆ రోజు ప్రజావేదిక అనేది అదొక ప్రైవేట్ ప్రాపర్టీ, దాని పక్కనే ఉంది. అది ఇంత దూరంలో ఉంది అని చెప్పి బాబు గారి ఇల్లు తర్వాత ఒక 500 to 400 మీటర్స్ దూరంలో అది ఉంది. దాన్ని కొట్టాల్సిన అవసరం లేదు సార్. అది తీసుకుపోయి దేనికో దానికి ఇచ్చుండొచ్చు, లైబ్రరీకి ఇచ్చుండొచ్చు, దేనికో దానికి ఇచ్చుండొచ్చు. బట్ ఇక్కడ అది ఆల్రెడీ బీన్ యూజ్డ్. అదొక టెంపరీ స్ట్రక్చర్ కూడా తెలుసు మీకు, పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు. కానీ ఇక్కడ చూస్తే ఒక ప్రభుత్వ భూమిలో, ప్రభుత్వానికి చెందిన భూమిలో పర్మనెంట్ స్ట్రక్చర్ వేస్తున్నారు. కంప్లీట్ కాల, దాన్ని దేనికి ఉపయోగపెట్టుకోవాలి? స్లాబ్లు వేసి పిల్లర్లు వేసి పెట్టున్నారు. అంతేగాని దాంట్లో మొత్తం ఫినిష్ అయ్యి దాంట్లో ఎవరు వాడినరా, చచ్చిందిరా. మళ్ళీ పక్కన ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే అది కూడా అంతా కొట్టేసి దారుణంగా చేశారు. సో అవన్నీ ప్రాపర్గా ఏమేమి ఉన్నాయో దాని మీద రూల్స్ ప్రకారం చేయండి అని ఆదేశాలు ఇచ్చాను తప్ప దీన్ని కొట్టండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇల్లు కూడా ఇబ్బందులు ఉంది, అది కొట్టలేదే, అవునా కదా? సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఎక్కడైతే ప్రభుత్వం తన ఆస్తులని కాపాడుకోవడానికి మాత్రమే ఈ చర్యలు తీసుకుంటుంది తప్ప ఇవో పర్సనల్ వెండేటాను మాకు జగన్మోహన్ రెడ్డి తేడా లేదండి. ఈ డిడ్ ఏ పర్సనల్ వెండేటా పాలిటిక్స్, ఒక గ్రడ్జింగ్ పాలిటిక్స్. మీది కూడా అట్లానే అనిపిస్తుంది కదా, కార్యాలయాలన్నింటినీ టార్గెట్ చేసి వాటికి నోటీసులు ఇవ్వడం. వీఆర్ నాట్ టార్గెటింగ్ ఎనీథింగ్ అండి. ఇప్పుడు కాళహస్తి ఎత్తుకుంటే శ్రీకాళహస్తి దగ్గర 78 నుంచో నేను చూసిన 78 ఇల్లు కొట్టాను. ఆ 78 ఇల్లు ఏంది? చెరువు పొరంపోకు, రెవెన్యూ ల్యాండ్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న పుట్టగొడుగుల్లాగా చిన్న ఒక ₹1,00,000 పెట్టి ఇల్లు కట్టడం. ఇల్లు కూడా కాదు, అది 4 ఇటుక రాళ్ళు వేయడం, దాంట్లో ఒక 50,000 ఇచ్చి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తెచ్చుకోవడం, దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడం. ఇదే పనిలో ఉండేది ఎమ్మెల్యే. తన అనుచరులకు అందరికీ దొంగ పట్టాలి. మళ్ళీ ఇవన్నీ నాట్ గివెన్ బై ద గవర్నమెంట్. ఈ ఎంఆర్ఓలు ఎంత తొత్తుగా తయారైనారంటే ఎమ్మెల్యే చెప్పినట్టు చేయడం, రూల్స్ అన్ని దొంగలు దొక్కడం, వాళ్ళ ఇంట్లో పనులు లాగా పనిచేయడం రకంగా చేశారు. పార్టీ కార్యాలయాలకి ప్రభుత్వ భూములు కేటాయించడం అనేది గతంలో కూడా జరిగింది. ఇప్పుడు టీడీపీ కార్యాలయాలు కూడా చాలా వరకు లీజుకి తీసుకొని అందులో కట్టినాయి. మరి మీకు పర్టికులర్గా వైసీపీ కార్యాలయాలు ఎందుకు మీరు టార్గెట్ చేశారు అనుకో? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు వైసీపీ కార్యాలయాలకు టార్గెట్ చేయలే, ఏ భూములు కట్టినా టార్గెట్ వేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళహస్తి అండి. కాళహస్తిలో అంత పెద్ద ఆఫీస్ కడుతున్నారని నాకే తెలియదు. 5 సంవత్సరాలు నేను అక్కడ ప్రతిపక్షంలో కొట్లాడినా తిరిగినా, ఎప్పుడు అటు సైడ్కి పోయినా సరే ఇది ఏందని అడిగితే ఏపీఐసి భూమి ఏపీఐసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కడుతున్నారన్నారు తప్ప ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కార్యాలయం ఎప్పుడో ఆయన 5 సంవత్సరాల్లో ఒక 10 సార్లు ఇంటికి బయట వచ్చింటాడు. తిరుపతికి కొండ పోయినప్పుడు 2 సార్లు వచ్చింటాడు. దాని వచ్చే 2 రోజుల కోసము అంత పెద్ద కార్యాలయం. అది కూడా ఏంది? ఏపీఐసి ల్యాండ్ ఉంటే ఏపీఐసి ల్యాండ్ ట్రాన్స్ఫర్ టు రెవెన్యూ. Indeed, MRO has given a permission to build a building. What authority has MRO has permission? And number 2, they have given lease for 2,000 rupees per month. దాని వాల్యుయేషన్ వచ్చి దగ్గర 15 నుంచి 20 కోట్ల రూపాయలు. దాంట్లో భవనం కూడా ఎంత కడుతున్నారు అంటే వీళ్ళు అడ్డదిడ్డంగా, ఇంకా ఈ పుతిన్ ఉంటారు డిక్టేటర్స్ లాగా ఆ టైప్లో తయారు.